హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది మనం లాంగ్ వీడియో పెట్టేసి. అండ్ ఇంక ఇవాళ ఒక ర్యాండమ్ సండే వ్లాగ్ అనమాట. ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం అనమాట. తర్వాత చెట్లకి వాటరింగ్ చేస్తాము. ఇంకా ముగ్గు కూడా పెట్టేస్తాం. బయట ఖచ్చితంగా ప్రతిరోజు ముగ్గేయాలి. యాక్చువల్‌గా ముగ్గు పిండితో ముగ్గేయాలి. కానీ ఇంకా సిటీస్లో మనకి ముగ్గు పిండి అవైలబుల్గా ఉండదు కాబట్టి చాక్ పీస్తో వేస్తున్నాము. అసలు ఈ ఎండలు ఏంటండి బాబు, బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 అయినా కానీ ఎండ తగ్గట్లేదు. అసలు దారుణంగా ఉంది. ఈ పొల్యూషన్ వల్ల ఇంత వేడా, అసలు ఈ ఎండలే ఈసారి ఇంతలా ఉన్నాయి అర్థం కావట్లేదు. మే ఎండింగ్ కల్లా వచ్చేసరికి ఇంకా బగబగా మండిపోతాయేమో అని భయం అవుతుంది. ఇంకా వాన వచ్చినా వరదొచ్చినా ఎండ వచ్చినా మన డైలీ రొటీన్ పనులు అయితే కంటిన్యూగా ఉంటాయి కదా. ఇంకా ముగ్గు పెట్టాక మా మమ్మీ గిన్నెలన్నీ కూడా కడిగేశారు. ప్రతిరోజు రాగి జావ చేసుకుంటున్నాం అనమాట. ఈ ఎండలకి ఎంత ఫుడ్ తిన్నా ఎనర్జీ సరిపోవట్లేదు. ఊరికనే కూర్చున్నా కానీ డీహైడ్రేట్ అయిపోతున్నాం. అందుకని చెప్పి రాగి జావ కంపల్సరీ డైలీ 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇవి ఆల్ ఇన్ 1 లడ్డు అనమాట. రెసిపీ కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సింపుల్గా టేస్టీగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని దీపారాధన తర్వాత ఉప్మాకి ప్రిపరేషన్ అనమాట. నేను ఎప్పుడు వ్లాగ్ తీసినా ఉప్మానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. అదేంటో తెలియదు. బట్ రోజు ఉప్మా అయితే ఏం తినంలేండి. ఇంకా ఇవాళ సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్కి. అండ్ మ్యాంగో పచ్చడి పెట్టడానికి, మామిడికాయ పచ్చడి పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నాం అనమాట. ప్రతిసారి అమ్మమ్మ నాన్నమ్మని పంపిస్తారు. బట్ ఈసారి మేము చేస్తున్నాము. ఇంక ఇవైతే మా బాబాయ్ తీసుకొని వచ్చారనమాట. సమ్మర్ అంటేనే మామిడి పండ్లు, మామిడికాయ పచ్చడి లేకుండా సమ్మర్ అనేది ఎప్పుడైనా ఇన్కంప్లీట్గానే ఉంటుంది కదా. మీరేమంటారు? ఇంక ఇవైతే మా మమ్మీ వాటర్లో నానబెట్టేసి ముక్కలు కట్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఊర్లలో అయితే ఒకరి దగ్గర ఉంటే అందరి దగ్గర ఇలా పాస్ చేస్తూ ఎవరు చట్నీ పెడితే అక్కడక్కడ పాస్ చేస్తారు. ఇవైతే మా మమ్మీ చిన్న చిన్న ముక్కలు కోసి ఎండబెట్టింది అనమాట. పుల్లటి మామిడికాయలు ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి. ఇంకా వీకెండ్ కాబట్టి కొంచెం కొన్ని వెజిటేబుల్స్ ఆ వీక్కి సరిపడా ఏమేమి కావాలో అన్నీ సండే రోజు తెచ్చి పెట్టుకుంటాం అనమాట. సో మనకి హరీబరీ అనేది ఉండదు నెక్స్ట్ వీక్. ఇంక ఇక్కడైతే క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకునే బదులు ఇలా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవడం వల్ల మనకు కొంచెం టేస్టీగా తిన్నట్టు ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ క్యాలరీస్ కూడా ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్దీ వేలో తిన్నట్టు కూడా ఉంటుందని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం చేసా కానీ చాలా బాగుంది టేస్ట్. స్నాక్ ఐటెం లాగా తిన్నాను నేను. అది లంచ్కి, రైస్కి అట్లా ఎప్పటికైనా చేసుకోవచ్చు. ఒక్క ఐటెం చేస్తే ఎంత మిస్ అయిపోతుంది కదా కిచెన్. అండ్ మామిడికాయ ముక్కలు మా మమ్మీ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్గా మేము ఈరోజు పెట్టేది అల్లం పచ్చడి అనమాట. అల్లం పచ్చడి అంటే అల్లాన్ని పేస్ట్ చేసి సేమ్ ఆవకాయ లాగానే ఆవపిండి బదులు ఇక్కడ అల్లం అయితే యూజ్ చేస్తాము. కట్ చేయించిన పీసెస్ని కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మంచిగా ఒక డ్రై క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మేము 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాము కలర్ కోసం. మన రెగ్యులర్ వాడే కారం యూజ్ చేస్తే టేస్ట్ ఉంటుంది కానీ కలర్ ఉండదు. సో అందుకని చెప్పి 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అయితే వాడుతున్నాం ఇక్కడైతే మా మమ్మీ కొలత కోసం ఆ బౌల్ నిండా కారం అండ్ అదే బౌల్ నిండా సేమ్ సాల్ట్ అయితే వేస్తుంది. ఇది కల్లుప్పు అంటే దొడ్డుప్పుని మిక్సీ బట్టి వేసాము. కల్లుప్పుని ఒకసారి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అల్లం పచ్చడి పెడుతుంటే చూస్తుండేదాన్ని నేను. ఫర్ ద ఫస్ట్ టైం మా మమ్మీ ప్రిపేర్ చేస్తుండే. ఆల్మోస్ట్ మా మమ్మీకి కూడా వచ్చు, కానీ ఎప్పుడైనా కానీ మా అమ్మమ్మనే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కూడా మంచిగా తలంటూ స్నానం చేశాకే చేయాలన్నమాట ఈ పచ్చడి కూడా. ఫస్ట్లీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ వేలో తీసుకోవాలండి. అంటే ఒకే కొలతతో మెయింటైన్ చేయాలి. అటు ఎక్కువ కావాలి అటు తక్కువ కావద్దని చెప్పి మా మమ్మీ ఆ గిన్నె మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు. అండ్ కొన్ని ఆవాలు, జీలకర్ర, మిరపిత్తులు అంటే తెలుసు కదా, చిల్లీ సీడ్స్ అనమాట. ఇక్కడ మేము యూజ్ చేస్తుంది పల్లీ నూనె అనమాట. విజయ వాళ్ళది పీనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం. చూడాలి మంచిగా ఆరబెట్టి ఇట్లా మళ్ళీ క్లాత్లో పెట్టేసామన్నమాట. అక్కడిక్కడ వేయకుండా, డస్ట్ అంటకుండా. ఈ ఆయిల్ కూడా చాలాసేపు పడుతుంది వేడి కావడానికి. మా మమ్మీ సేమ్ అదే బౌల్తో 2 కప్స్ వరకు తీసుకున్నారు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చట్నీస్. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా 3 మ్యాంగోస్ చిల్లీ పౌడరే వాడతామని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నా. మేము చాలా తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తున్నాము, బల్క్లో ప్రిపేర్ చేయట్లేదు. కానీ మా మమ్మ అయితే బల్క్లో ప్రిపేర్ చేసి అందరికీ పంచిపెడుతుంది. ప్రిపేర్ కాకముందే వాటాలు వేసుకుంటుండే అనమాట. మాకు డబ్బా నిండా కావాలి, మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి. బేసిక్గా సమ్మర్లో మేమైతే అల్లం పచ్చడి ఇంకా మ్యాంగో ఉంటుంది కదా ఆవకాయ, అది పెడతాము. మేమైతే దాన్ని మామిడికాయ పచ్చడి ఇంకా అల్లం పచ్చడి 2 సపరేట్గానే చేసుకుంటాము. మామిడికాయలో అల్లం వేయము.
అల్లంలో మాత్రం అల్లం పచ్చడి వేస్తాం వెల్లిపాయ బదులు. ఇంకా చిన్నప్పుడైతే అలా పచ్చడి పెడుతుంటే అక్కడ నుంచి నేనైతే అస్సలు కదిలేదాన్నే కాదనమాట. మా అమ్మమ్మ పక్కనే కూర్చుంటే తనేమో ఆయిల్ జిల్లుతుంది, జరుగు 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 అంటుండే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ చాలా బాగా హీట్ అయ్యాకే ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మనకి ఇలా పొంగులాగా వస్తుంది. ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాం కాబట్టి అట్లా పొంగులాగా వస్తుంది, డోంట్ వరీ. ఇంకా జీలకర్ర, మిరపైత్తులు, ఆవాలు కూడా ఈ వేడైన నూనెలో వేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి పెడుతుంటే ఇంట్లో అయితే అద్భుతంగా స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడే తినాలి అని అనిపిస్తుంది. కాకపోతే కొత్తగా ఉన్నప్పుడే తింటాం, తర్వాత పచ్చడి మొహమైనా చూస్తాం, అరే ఆయిల్, డైట్, క్యాలరీస్ అని ఇంకా దాని జోలికి కూడా వెళ్ళాం కదా. బట్ మంచి ప్లానింగ్తోనే ఈ పచ్చళ్ళు అయితే కనిపెట్టారు. బికాజ్ 1 year నిలువ ఉండడం అంటే అసాధ్యం, బట్ ఇవి చాలా బాగా నిలువ ఉంటాయి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, పచ్చడి పెట్టినాక మనము కొన్ని రోజులు బయట పెట్టాక ఫ్రెష్గా ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంబటే. అంటే మనం వాడని పచ్చడి ఉంటుంది కదా, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అప్పుడే ఫ్రెష్గా టేస్టీ బాగుంటుంది. ఇంకా నూనె స్టవ్ మీద నుంచి దించాక వెంటనే మనము అల్లం పేస్ట్ అయితే దాంట్లో వేయించుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మామిడికాయ పచ్చడి ఇవి 2 కాంపిటీషన్లో ఉంటాయి. అయితే దేనికి వచ్చేలా కూడా అర్థం కాదు, అంత బాగా టేస్ట్ ఉంటాయి. ఇక్కడ ఫోన్ ఎందుకు షేక్ అవుతుందంటే అది ఇట్లా చిటపట ఆడుతుంటుంది కదా, దెబ్బకి దూరం పారిపోయాయి అనమాట, అందుకే ఫోన్ అలా షేక్ అయింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరం కూర్చొని కలపండి, ఎందుకంటే నూనె బాగా కాగి ఉంది కాబట్టి చిటపట జిల్లుతుంది అనమాట. నాకేమనిపిస్తుంది అంటే, కొందరు చేతి వాడడం వల్ల పచ్చడి ఏది చేసినా చాలా బాగుంటుంది కదా. కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఎవరి రెసిపీ వాళ్ళకి హైలైట్ ఉంటుంది, అది వేరే వాళ్ళు ట్రై చేసినా సేమ్ అదే టేస్ట్ అయితే రాదు, నాకు అలా అనిపిస్తుంది. అలా బాగుంటుంది అనమాట. మంచిగా కలుపుకోవాలన్నమాట, కలుపుతూ ఉండాలి. ఆ పేస్ట్ అయితే యాడ్ చేసామో చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోవాలి. ఇక్కడ కారం పొడి అయితే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇంక ఇది కొంచెం చల్లారాక అల్లం పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యాక ఈ కారం పొడి దాంట్లోకి వేసుకోవడమే అనమాట. మంచిగా కలుపుకోవాలి. వేసాక ఇలా ఈ కలర్లో వచ్చిందనమాట. ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఉప్పు వేసి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటే మన పచ్చడి రెడీ అనమాట. ఇంక ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చిందా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.